హాయ్ ఫుడీస్, ఈరోజు మనం ఎంతో రుచికరమైన చోలే మసాలా కర్రీ తయారీ విధానం తెలుసుకుందాం. ఈ రెసిపీ కోసం శనగలను 4 గంటలు నీళ్ళలో నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న శనగలను శుభ్రం చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఈ రెసిపీ చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. స్టవ్ పైన కళాయి పెట్టి కళాయిలో 3 చెంచాల ఆయిల్ పోసుకోవాలి. నూనె వేడెక్కాక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 పెద్ద ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ప్రేక్షకులకు చిన్ని ప్రశ్న: కాకరకాయలో పుష్కలంగా ఉండే విటమిన్ ఏది? ఆన్సర్ వీడియోలో చెప్తా. ఆన్సర్ తెలిస్తే కామెంట్లో రాయండి. వేగిన ఆనియన్స్లో 2 పచ్చిమిర్చిలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటితో పాటు కరివేపాకు కూడా వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు కలిసేలా కూర మొత్తం కలుపుకోవాలి. చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ బంగారపు రంగుకి వచ్చేదాకా వేయించుకోవాలి. ఆనియన్స్ వేగాక అందులో కుక్కర్లో ఉడికించుకున్న శనగలను వేసుకోవాలి. శనగలు వేసుకున్నాక కూర మొత్తం మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఈ రెసిపీ నార్త్ ఇండియాలో ఎక్కువగా వాడతారు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కూరలో చెంచాడు కారంకి తగ్గంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారాలు కూర అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత 2 పెద్ద టమాటాలను సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు వేశాక కూర మొత్తం మంచిగా ఒకసారి కలుపుకోవాలి. కూర మాడకుండా కలుపుతూ ఉండాలి. 2 నిమిషాల తర్వాత శనగలు ఉడకపెట్టుకున్న స్టాక్ను ఇందులో పోసుకోవాలి. మీకు కూరలో గ్రేవీ ఇంకా ఎక్కువ ఉండాలంటే 1 గ్లాస్ వాటర్ పోసుకోవచ్చు. 10 నిమిషాలు ఉడికిన తర్వాత చోలే మసాలా వేసుకోవాలి. చోలే మసాలా అన్ని షాపులలో దొరుకుతుంది. చిన్ని ప్రశ్నకు సమాధానం విటమిన్ సి. 2 నిమిషాల తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన చోలే మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీ చపాతీలో, పూరీలో చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, బాగుంటుంది. మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.